హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈ వీడియో ద్వారా సుజుకిలో అవెనిస్ అని చెప్పి కొత్తగా వెహికల్ అయితే వచ్చింది. సో ఇది 125cc అయితే వచ్చింది. ఇంకా దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయని చెప్పి మనం పూర్తి వీడియోలో అయితే తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. మన వీడియోలోకి వెళ్ళే ముందు కన్నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ కోసం మీరు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. సో ప్రెజెంట్ అయితే మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ అవెనిస్ వెహికల్ చూస్తే ఇలా అయితే ఉంటుంది. సో మనం వెహికల్స్ అయితే ఇలా చూడొచ్చు. సో ఇది కొత్తగా మార్కెట్లోకి అయితే వచ్చాయన్నమాట. సో దీని ఫీచర్ చూసినట్టయితే దీంట్లో ఈ బాడీ మౌంట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది స్ప్లిట్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అనమాట. సో ఇది ఫ్రంట్ నుండి అయితే చూడడానికి అయితే ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో స్టైలిష్ వైజర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే వైజర్ ఉంటుంది. సో ఈ వైజర్ కానుకొని ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా దీంట్లో ఫుల్లీ డిజిటల్ క్రిస్టల్ క్లియర్ ఈ ఎల్ఈడి ప్యానల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఎల్ఈడి ప్యానల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరైతే ఎల్ఈడి ప్యానల్ అయితే చూడొచ్చు. ఇంకా దీనిలో చూసుకున్నట్టయితే ఈ ఇగ్నిషన్ వచ్చేసి రైట్ సైడ్లో ఉంటుంది. ఈ రైట్ సైడ్లో ఒక పౌచ్ లాగా అయితే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే సో ఇలా ఒక స్టోరేజ్ బాక్స్లా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుందన్నమాట. సో ఇలా మనకు యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ కూడా దీంట్లో ఇచ్చారు. ఈ ఛార్జింగ్ పోర్ట్ని ఉపయోగించి మనము మొబైల్ని ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఉంటుంది. సో దీంట్లో స్టోరేజ్ కూడా ఉంటుంది. సో మనం ఏదైనా మొబైల్స్ కానీ ఏదైనా మనం ఇట్లా పాకెట్ లాగా ఉంటే దీంట్లో స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ దీనిలో స్టైలిష్ గ్రాఫిక్స్ అయితే ఉంటాయి. సో దీంట్లో 2 వేరియంట్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ఒక వేరియంట్, వైపు వచ్చేసి ఇదొక వేరియంట్. సో దీనిలో 2 వేరియంట్స్ అయితే ఉంటాయి అనమాట. సో వేరియంట్స్ గురించి నేను తర్వాత అయితే చెప్తాను. సో స్టైలిష్ గ్రాఫిక్స్ ఉంటాయి. సో దీనిపైన వచ్చేసి ఈ ఎంబ్లమ్ అవెనిస్ అని చెప్పి ఈ ఎంబ్లమ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో కంఫర్ట్ సీట్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ బ్యాక్ సైడ్ చూసినట్లయితే గ్రాబ్ రైల్ బాడీ కలర్ గ్రాబ్ రైల్లో ఉంటుంది. సో ఇక్కడ మనం కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. సో గ్రే కలర్కి గ్రే గ్రాబ్ రైల్ వస్తుంది, రెడ్కి రెడ్ గ్రాబ్ రైల్ వస్తుంది, బ్లూ అయితే బ్లూ గ్రాబ్ రైల్ వస్తుంది, వైట్ వస్తుంది. సో ఇలా బాడీ కలర్ గ్రాబ్ రైల్స్ అయితే మనం చూడవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసి బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా అయితే ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ అయితే ఇది చూడొచ్చు. మనకు ఇది బ్యాక్ సైడ్ అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ వచ్చేసి స్పోర్టీ లుక్లో ఉంటుందన్నమాట. సో ఈ స్పోర్టీ లుక్లో ఉన్న టెయిల్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో సో ఇవి బైక్లో ఉన్న విధంగా అంటే బైక్ని ఇన్స్పైర్డ్ అయ్యి ఇవి డిజైన్ చేయడం అయితే చేశారనమాట. సో ఇలా అయితే ఇన్స్పైర్డ్ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే దీంట్లో కనిపిస్తాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెంబర్ ప్లేట్ కోసం అరేంజ్మెంట్ అయితే ఉంటుంది. సో ఇదే కాకుండా ఈ మఫ్లర్ ఏదైతే ఉంటుందో ఈ స్టైలిష్ మఫ్లర్ అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఇలా అయితే మఫ్లర్ ఉంటుంది, స్టైలిష్గా అయితే కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీని బాడీ డిజైన్ కానీ లుక్స్ కానీ చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తాయి. ఫ్రెండ్స్, ఈ అవెనిస్ అయితే ఇలా ఉంటుంది. ఇంకా దీని గురించి డెప్త్గా వెళ్ళినట్టయితే అంటే దీనిలో ఇంజన్ ఫీచర్స్ ఏమి ఉంటాయి, బాడీ డైమెన్షన్స్ ఏమి ఉంటాయని చెప్పి మనం చూసినట్టయితే సో దీంట్లో ఇంజన్ వచ్చేసి 125cc ఇంజన్ అని చెప్పి చెప్పాను. ఎగ్జాక్ట్లీ దీనిలో చూసినట్టయితే ఫ్రెండ్స్ దీనిలో 124.3cc ఇంజన్ అయితే ఉంటుంది. ఈ ఇంజన్ వచ్చేసి 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. సో ఇలా అయితే ఈ ఇంజన్ ఇన్సైడ్ లోపలైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి దీనిలో 2 వాల్వ్స్ ఉంటాయి. దీంట్లో బోర్ వచ్చేసి 52.5 mm బోర్ ఉంటుంది.
57.4 mm స్ట్రోక్ అయితే ఉంటుందన్నమాట. ఓ ఇంజిన్ అవుట్పుట్ చూసుకున్నట్టయితే ఇది 8.7 PS పవర్ని రిలీజ్ చేస్తుందన్నమాట. సో ఇది కూడా 6750 RPM వద్ద రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా 5500 RPM వద్ద 10 Nm టార్క్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది అనమాట. అంటే ప్రోగ్రామ్ చేయబడ్డ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది ఈ ఇంజన్లో అయితే ఉంటుంది. అంటే మనం ఇచ్చిన రేసింగ్కి మనం వెళ్ళే స్పీడ్కి ఎంత ఫ్యూయల్ దీంట్లోకి ఇంజన్లోకి రావాలనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది. సో దాని ద్వారానే ఆటోమేటిక్గా ఈ యావరేజ్ అనేది డిటెక్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి ఫీచర్ అయితే ఉంటుంది. దీనిలో స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి 2 మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి సెల్ఫ్ స్టార్ట్ మెథడ్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి కిక్ రాడ్ మెథడ్ అయితే ఉంటుంది. అంటే 2 మెథడ్స్లో మనం వెహికల్ని స్టార్ట్ చేయడానికి అయితే 2 మెథడ్స్ ఇచ్చారనమాట. దీని బాడీ డైమెన్షన్స్ గురించి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ అవెనిస్ వెహికల్ వచ్చేసి ఈ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు వచ్చేసి ఇది ఓవరాల్ లెంత్ 1895 mm లెంత్ అయితే ఉంటుంది. దీని విడ్త్ చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ టు రైట్ దీని విడ్త్ వచ్చేసి 710 mm దీని విడ్త్ అయితే ఉంటుందన్నమాట. అలా దీని హైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మిర్రర్స్ అయితే లేవు. సో మిర్రర్స్ ఉంటే మిర్రర్స్ హైట్ వరకు ఈ బాటమ్ నుంచి మిర్రర్స్ వరకు అయితే దీని హైట్ మెజర్ చేస్తారు. సో ఈ హైట్ వచ్చేసి 1175 mm హైట్ ఉంటుంది. అలా మనం వీల్ బేస్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ వీల్ నుంచి ఈ రేర్ వీల్ మధ్య ఈ గ్యాప్ను వచ్చేసి మనం వీల్ బేస్ అని అయితే పిలుస్తాం. సో ఈ వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే రోడ్ గ్రిప్ అనేది వెహికల్కి అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి 1265 mm వీల్ బేస్ ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ చూస్తే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ ఈ బాడీ నుంచి ఈ బాటమ్ వరకు ఉన్న ఈ పార్ట్ని అయితే గ్రౌండ్ క్లియరెన్స్ అంటాం కదా, ఇది 160 mm ఇచ్చారు. సో ఇది హై గ్రౌండ్ క్లియరెన్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి దీని సీట్ హైట్ చూసినట్టయితే ఈ బాటమ్ నుంచి కింది వరకు ఈ సీట్ హైట్ వచ్చేసి 780 mm ఉంటుందన్నమాట. అంటే మన సీట్ పైన కూర్చున్నట్టయితే మంచిగా కాళ్ళు కిందికి రీచ్ అయ్యే విధంగానైతే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెహికల్ వెయిట్ చూసుకున్నట్టయితే 106 kgs వెయిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ వెహికల్ వచ్చేసి 106 kgs ఉంటుంది. దీనిలో వీల్స్ చూసుకుంటే అలాయ్ వీల్సే వస్తాయి. దీంట్లో ఫ్రంట్లో వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్కి నార్మల్ వస్తుంది. ఒకవేళ డిస్క్ వేరియంట్ అయితే అంటే కనెక్ట్ వేరియంట్కి అయితే డిస్క్ బ్రేక్ అయితే వస్తుందన్నమాట. సో ఇలా అయితే మనకు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే వస్తుంది, అలాగే వీల్స్ అయితే ఉంటాయన్నమాట. ఫ్రెండ్స్ దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఇది 5.2 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. దీనిలో మనం ఫ్యూయల్ని ఫిల్ చేయాలంటే 5.2 లీటర్స్ పెట్రోల్ని అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ అవెనిస్ వెహికల్ చూసుకున్నట్టయితే ఫ్రంట్లో డిస్క్ బ్రేక్తో అయితే వస్తుంది. సో ఫ్రంట్లో ఇలా మీరు డిస్క్ బ్రేక్ అయితే చూడొచ్చు. ఇలా మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీంట్లో బ్యాక్ సైడ్ ఓన్లీ డ్రమ్ బ్రేక్ ఉంటుంది. సో ఇలా అయితే మనకి డ్రమ్ బ్రేక్ అయితే చూడొచ్చు అనమాట. ఇలా మనం ఈ వెహికల్ గురించి టైర్ సైజ్ చూసుకున్నట్టయితే రేర్ టైర్ వచ్చేసి ఇది 90/100 సైజులో ఉంటుంది. 10 inches వీల్ అయితే ఉంటుంది. సో ఇలా వీల్ అయితే చూడొచ్చు, 10 inches ఉంటుంది. ఇలా ఫ్రంట్ మనం టైర్ చూసుకున్నట్టయితే ఈ ఫ్రంట్ టైర్ వచ్చేసి 90/90 సైజులో ఉంటుంది. సో ఇది వచ్చేసి టైర్ సైజ్ 90/90 సైజు, 12 inches రిమ్ అయితే ఉంటుంది. సో ఈ వీల్ సైజ్ వచ్చేసి 12 inches ఉంటుంది ఫ్రంట్లో. రేర్లో చూసుకున్నట్టయితే 90/100 సైజులో ఉన్న టైర్ వస్తుంది, 10 inches రిమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ వెహికల్లో ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా, రేర్లో అండ్ ఫ్రంట్లో రెండు కూడా ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇస్తారనమాట. ఫ్రంట్లో చూస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ ఉంటాయి. సో ఇలా అయితే మన సస్పెన్షన్ చూడొచ్చు. ఫ్రంట్లో టెలిస్కోపిక్ సస్పెన్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇలా రేర్లో చూసుకుంటే స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ ఉంటుందన్నమాట. రేర్లో చూసుకుంటే ఇలా స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఈ సస్పెన్షన్ చూడొచ్చు. ఇది సింగిల్ మోనో సస్పెన్షన్ లాగానైతే ఉంటుందన్నమాట. దీన్ని స్వింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్ ఇంకా దీనిలో చూసుకున్నట్టయితే మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీ ఉంటుంది. ఇది 12 volts 4 amps అయితే సపోర్ట్ చేస్తున్న బ్యాటరీ వచ్చేసి. ఈ లైట్స్ వచ్చేసి అండ్ ఫ్రంట్ అండ్ రేర్ రెండు కూడా ఎల్ఈడి హెడ్ ల్యాంప్తోనే అంటే ఎల్ఈడితోనైతే వస్తాయి. ఈ హెడ్ ల్యాంప్ వచ్చేసి ఎల్ఈడి ఉంటుంది, టెయిల్ ల్యాంప్ కూడా ఎల్ఈడీనే ఉంటుంది. అవే కాకుండా ఈ లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ వచ్చేసి మాత్రం బల్బ్తోనైతే ఉంటుందన్నమాట. సో ఇలా అయితే ఈ వెహికల్ ఉంటుంది. ఈ హ్యాండిల్ బార్ దగ్గర చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ దగ్గర వచ్చేసి ఈ బటన్స్ అయితే ఉంటాయి. ఇది వచ్చేసి హై బీమ్ లో బీమ్ స్విచ్ అనమాట. నెక్స్ట్ దీని కింద వచ్చేసి లెఫ్ట్ రైట్ ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది. ఇక్కడ వచ్చేసి హార్న్ స్విచ్ ఉంటుంది. ఇక్కడ మనం రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే ఈ ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ ఉంటుంది. అంటే ఇంజన్ మనము ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి అయితే ఇది పనిచేస్తుంది అనమాట. ఈ స్టార్టింగ్ మెథడ్స్ వచ్చేసి 2 methods ఉంటాయని చెప్పాను. ఒకటి వచ్చేసి ఇది సెల్ఫ్ స్టార్ట్ మెథడ్, రెండోది వచ్చేసి ఈ కిక్ రాడ్ మెథడ్ అయితే ఉంటుంది. అంటే కిక్ రాడ్ యూజ్ చేసి కూడా మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు. ఈ 2 methodsలో మనం వెహికల్ అయితే స్టార్ట్ చేయవచ్చు అనమాట. ఫ్రెండ్స్ దీంట్లో ఈ ఎల్ఈడి సంబంధించిన ఈ మీటర్ అయితే ఉంటుంది. సో ఇది మన బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంటే మన మొబైల్కి మనం బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే దీనిలో మన SMS అలర్ట్స్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ కాల్ అలర్ట్స్ కానీ సో ఇలాంటివన్నీ వస్తాయి. దీనిలో సర్వీస్ డ్యూ ఇండికేటర్ కానీ లేకపోతే ట్రిప్స్ కానీ ఇవన్నీ కూడా కనిపిస్తాయి అనమాట. సో ప్రజెంట్ దీనికి
కనెక్షన్ అయితే లేదు కాబట్టి ఇవన్నీ చూపించలేదు. ఇక్కడ వచ్చేసి బటన్స్ ద్వారా మనం దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే దీనిలో కంప్లీట్ డిజిటల్ మీటర్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మన మొబైల్తో బ్లూటూత్ ద్వారా కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. దీనిలో జీపీఎస్ ద్వారా మనం లొకేషన్స్ కూడా చూసుకునే ఫెసిలిటీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ ఫుడ్ బోర్డ్ చూస్తే ఈ ఫుడ్ బోర్డ్ వచ్చేసి ఇలా ఫైబర్తో అయితే వస్తుంది. సో దీంట్లో చాలా కంఫర్ట్గా లెగ్స్ పెట్టుకోవడానికి అయితే మనకు స్పేస్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి చిన్న హ్యాంగర్ అయితే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇలా చిన్న పౌచ్ అయితే ఉంటుంది. దీంట్లో మనం మొబైల్ కనెక్ట్ చేసుకోవడానికి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఈ రైట్ సైడ్లో వచ్చేసి మెయిన్ ఇగ్నిషన్ ఉంటుంది. సో దీనిలో మనం కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత మనం ఆన్ ఆఫ్ చేయవచ్చు పుష్ చేసి, లేదంటే ఇక్కడ ఆఫ్ చేసి మనం ఇక్కడ సీట్ అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఓపెనర్గా కూడా ఇది పనిచేస్తుంది అనమాట. సో ఇక్కడ సీట్ దగ్గర వచ్చేసి ఈ కీ ఇన్సర్ట్ చేశాక ఇక్కడ ఆఫ్లో ఉన్నప్పుడు ఈ సీట్ పైన మనం ఈ ప్రెస్ చేసేసి హార్డ్గా పుష్ చేసినట్టయితే లెఫ్ట్ సైడ్ టర్న్ చేసినట్టయితే మనకు సీట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా మనం సీట్ అయితే ఓపెన్ చేయవచ్చు. మనకు ఈ అండర్ సీట్స్ చూసినట్టయితే దీంట్లో స్టోరేజ్ ఎక్కువ పెట్టడానికి అయితే మనకు స్పేస్ ఇచ్చినట్టుగా ఉంది. అంటే ప్రీవియస్ వెహికల్స్తో మనం కంపేర్ చేస్తే దీంట్లో ఎక్కువ స్పేస్ అయితే ఉంటుందన్నమాట. ఒక హెల్మెట్ అండ్ ఎక్స్ట్రా ఇంకా ఐటమ్స్ కూడా మనం దీన్ని స్టోర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇలా అయితే మనకు ఎక్కువ స్పేస్ అయితే అండర్ సీట్ స్టోరేజ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్లో. ఫ్రెండ్స్ ఈ అవేర్నెస్ వెహికల్ వచ్చేసి 3 వేరియంట్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకటి వచ్చేసి స్టాండర్డ్ వేరియంట్, రెండోది వచ్చేసి రైడ్ కనెక్ట్ వేరియంట్. అంటే ఈ వేరియంట్లో బ్లూటూత్తో మనం మొబైల్ని కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మూడోది వచ్చేసి రేస్ వేరియంట్. సో ఇలా 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో ఈ 3 వేరియంట్స్లో రేస్ కనెక్ట్ వేరియంట్ వచ్చేసి సింగిల్ కలర్ వస్తుంది. సో 3 వేరియంట్స్లో ఈ రేస్ వేరియంట్ వచ్చేసి సింగిల్ కలర్లో వస్తుంది, బ్లూ కలర్లో వస్తుంది. ఇది కాకుండా స్టాండర్డ్ కానీ రైడ్ కనెక్టర్ ఈ వెహికల్లో మాత్రం 4 కలర్స్ వస్తాయి. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఒకటి వచ్చేసి వైట్ మిక్సింగ్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి రెడ్ కలర్, ఇంకోటి వచ్చేసి బ్లాక్ కలర్ ఉంటుంది. సో ఇలా 4 కలర్స్ అయితే వస్తాయి. ఈ ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ రైడ్ కనెక్ట్కి అండ్ రేస్ ఎడిషన్కి ప్రైస్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. రైడ్ కనెక్ట్ ప్రైస్ వచ్చేసి 88,000 చేంజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. రేస్ ఎడిషన్ వచ్చేసి 89,000 చేంజ్ నుంచి అయితే ఎక్స్ షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే ఈ వీడియో వచ్చేసి ఇక్కడ మంచిర్యాలలో ఉన్న సుజుకి షోరూమ్లో అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను. అయితే ఇక్కడ మీకు ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే ఇక్కడికైతే వచ్చి తెలుసుకోవచ్చు, లేదంటే నేను షోరూమ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ అవేర్నెస్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక్కడ మీకు దీంట్లో ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో అయితే అడగొచ్చు, నేను కింద రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇది వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇక్కడ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.